హలో హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే. సో దిస్ ఇస్ అరకు పార్ట్ 2. పార్ట్ 1 కనుక చెక్ చేయకపోతే లాస్ట్ వీడియో ఖచ్చితంగా చెక్ చేయండి. సో ఇక్కడ ఫాగ్ చూసారు కదా ఎంత ఉందో. ఈ ఫాగ్ కూడా యూనో ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉంటుంది అనమాట. కంప్లీట్ పైకి వెళ్ళే కొద్దీ హాఫ్ ఉంటుంది, హాఫ్ ఉండట్లేదు, అలానే ఉంది. సో మేమైతే పైన చాపరాయి దగ్గరకు వచ్చేసాము. సో ఎవరైనా ఆల్రెడీ అరకు అన్ని విజిట్ చేసి ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాపరాయి అంటే ఏంటో. యూనో బిగ్ వాటర్ స్లైడ్, రాక్కి ఒక వాటర్ స్లైడ్లా ఉంటుంది అక్కడ. సో దేర్ ద పీపుల్ గో అండ్ ఎంజాయ్ అ లాట్ ఇన్ వాటర్. మేమైతే కిందకి వెళ్దాం అనుకున్నాం కానీ పబ్లిక్ చాలామంది ఉండేసరికి డ్యూ టు దిస్ పాండమిక్ కొంచెం భయపడ్డాము, వెళ్ళలేదు. అండ్ ఇక్కడైతే బొంగులో చికెన్ ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఆర్డర్ ఇచ్చాము. సో ఆ లైన్ అంతా పైన మీకు ఓన్లీ దీస్ కబాబ్స్ అండ్ బొంగులో చికెన్ ఇవే ఉన్నాయి అనమాట. సో ఓకే లెట్స్ ట్రై, లంచ్లో కూడా అయిపోతుందని చెప్పేసి ట్రై చేద్దాం అనుకున్నాము. సో నేను కిందకు కూడా వెళ్ళాను. యూనో సమ్ ట్రైబల్ యాక్టివిటీస్ అన్నీ అవుతున్నాయి, ట్రైబల్ డాన్సెస్ అలా చిన్న చిన్నవి అవుతున్నాయి. బికాజ్ సీజన్ కాబట్టి అందరు వస్తారు కాబట్టి టూరిస్ట్ అట్రాక్ట్స్ లాగా కొన్ని అవుతున్నాయి అక్కడ. అండ్ ఎవరైనా మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కిందనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ యూ డోంట్ మిస్ ఆల్ ద వీడియోస్ లైక్ దిస్. సో మేమైతే కొంచెం స్పైసీగా కావాలని చెప్పామన్నమాట. సరే అని వాళ్ళు కూడా మసాలా కారం అన్నీ ఎక్కువ యాడ్ చేశారు. అండ్ డిఫరెన్స్ ఉంటుందా మనం నార్మల్గా కుక్ చేసుకున్న దానికి దీనికి అని అనుకున్నాం, కానీ డెఫినెట్లీ డిఫరెన్స్ అయితే ఉంది. సో కంప్లీట్ న్యాచురల్ అనమాట. యూనో గ్యాస్ సిలిండర్ ఉండదు, స్టవ్ ఉండదు, ప్యాన్స్ ఉండవు, ఏముండవు. కంప్లీట్లీ నార్మల్ ఫైర్, ఇంకా యూనో ఆ స్టిక్లో పెడతారు మొత్తం స్టఫింగ్. సో కంప్లీట్లీ న్యాచురల్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి చెయ్యాలి. మేము ఆల్రెడీ చేసాం, దిస్ ఈజ్ 3rd or 4th టైం ఐ థింక్. బట్ అలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి ట్రై చేస్తేనే బాగుంటుంది. సో చూసారా అంతా స్టఫ్ చేసేస్తున్నారు దాని లోపల. స్టఫ్ చేసేసి దే పుట్ ఆన్ ఫైర్ అనమాట. మీకు పైన కనిపిస్తున్న అదంతా గ్రీన్ అంతా బ్లాక్లోకి వచ్చేయాలి, అప్పుడు లోపలిది బాగా కుక్ అవుతుంది. వెనకాల ఆల్రెడీ పెట్టారు, వేరే వాళ్ళది కుక్ అవుతుంది, నేను చూపిస్తాను. ఎంత మాడిపోయి మొత్తం పైన అంతా బ్లాక్ వచ్చేయాలి. సో ఎవరైనా మన లాస్ట్ వీడియో కనుక చెక్ చేయకపోతే అరకు అరకు ట్రిప్ 1 అది చెక్ చేయండి. సో దట్ మీకు కంటిన్యూషన్ తెలుస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి. సో నేను ఆ వీడియో మీకు ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇచ్చేస్తాను, ప్లీజ్ డూ చెక్. సో అక్కడ చూసారా ఆల్రెడీ పెట్టారు, అవి మొత్తం బ్లాక్ అయిపోయినాయి. అలా బ్లాక్ అయిపోయిన తర్వాత లోపల ఉన్న ఫుడ్ కుక్ అవుతుంది అనమాట. సో దేర్ ఈస్ ద స్టఫింగ్, లుక్స్ యమ్మీ, టేస్ట్ యమ్మీ. పైన హోల్ అంతటిని లీవ్స్తో యూనో బాగా కవర్ చేసేసారు, ఫైర్ అంతా లోపలికి వెళ్ళకుండా, లైక్ ఆ మట్టి అలాంటిది అంతా లోపలికి వెళ్ళకుండా. అంతా బ్లాక్గా కుక్ అయిన తర్వాత దే ఆర్ టేకింగ్ ఇట్ అవుట్. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మీ, నేనైతే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అక్కడైతే మీకు డైలీ అప్డేట్స్ వచ్చేస్తాయి. సో కిందకి పైనుంచి చూస్తే కింద కొన్ని ట్రైబల్ డాన్సెస్ అండ్ ఆల్ జరుగుతున్నాయి, టూరిస్ట్ అట్రాక్ట్స్ అన్నీ. సో నేను అవైతే చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేశాను, నేను అక్కడ వాయిస్ కూడా ఉంచాను. సో జస్ట్ డూ ఎంజాయ్ అండ్ ఐల్ క్యాచ్ యు లేటర్.
సో చెప్పాను కదా కింద చాలా పబ్లిక్ ఉన్నారని. సో జస్ట్ ఇంకా లోపలికి ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ట్రైబల్ డ్యాన్స్ చేసే వాళ్ళు అయితే అడుగుతున్నారు అనమాట, జాయిన్ అవుతారా, మాతో పాటు డ్యాన్స్ చేస్తారా అని. బట్ ఈ టైంలో కొంచెం భయాలు ఉంటాయి కాబట్టి వి సెడ్ నో. లేదు, అసలు సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్గా ఉండుంటే వి డెఫినెట్లీ యూస్ టు గో అండ్ జాయిన్ దెమ్. బట్ వెళ్ళలేదు. సో చెప్పాను కదా చాలామందే ఉన్నారు. మేబీ బికాస్ డిసెంబర్ సీజన్ ఒకటి ప్లస్ అందరూ బాగానే వచ్చి అన్నీ చూస్తున్నారు. I think this type of dance is called as Dimsa dance or something. I don't know clearly, but అలా అయితే చెప్పడం విన్నాను, గుర్తులేదు సరిగ్గా. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మనకి అలాంటిది రాదు తొందరగా జాయిన్ అయినా, బికాస్ దే హ్యావ్ దట్ ప్రాక్టీస్. వాళ్ళకి అవి బాగా తెలుసు కాబట్టి దే నో ఇట్, బట్ మనకైతే కాదు. సో ఇక్కడైతే ఇదంతా అయిపోయిన తర్వాత వి స్టార్టెడ్ అగైన్. అక్కడైతే మాకు 1 hour 1.5 hours ఈజీగా పట్టేసింది. అక్కడ నుంచి వి స్టార్టెడ్ టు డుడుమా వాటర్ ఫాల్స్. సో డుడుమా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే వీ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ఒడిస్సా అనమాట. సో దాట్స్ దేర్. వెల్కమ్ టు ఒడిస్సా. ఒడిస్సాలోకి ఎంటర్ అయిన తర్వాత మాకైతే చాప్రాయ్ నుంచి నియర్లీ 80 to 100 kilometers వచ్చింది డుడుమా వాటర్ ఫాల్స్. బట్ ఇట్స్ ఆల్ వర్త్. చూసారా, ఇక్కడ నుంచి లైట్గా కనిపిస్తుంది, బట్ దేర్ ఆర్ 3 వాటర్ ఫాల్స్ దేర్. 3 ఉన్నాయి, 3 sides-లో 3 ఉన్నాయి అనమాట. మీరు ఇక్కడ చూసేదానికి మనం వెళ్ళొచ్చు యాక్చువల్లీ వేరే సైడ్ నుంచి, కానీ చాలా లాంగ్ అయిపోతుంది. మై పేరెంట్స్ అమ్మమ్మ కూడా ఉన్నారు, వాళ్ళు రాలేరు అక్కడి వరకు. మేము వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. సో ఇటు సైడ్ నుంచి వెళ్తే ఇంకొక చిన్న, మరీ అంత పెద్దది కాకపోయినా ఇంకొక చిన్న వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళొచ్చు. సో మేమైతే అక్కడికి వెళ్ళాము. అప్పటికి కూడా మై డాడ్ అండ్ మై అమ్మమ్మ పైనే ఉన్నారు, మేమే కిందకి వెళ్ళాం. బట్ ఓ మై గాడ్, లుక్ ఎట్ దట్ వ్యూ. ఇట్ ఈజ్ అమేజింగ్. చాలా బాగుంది. నేనైతే మీకు మధ్య మధ్యలో ద న్యాచురల్ సౌండ్ అనేది యాడ్ చేశాను. జస్ట్ ఫీల్ ఇట్. ఆ వాటర్ సౌండ్ అనేది మన ఇయర్స్కి చాలా ప్లెజెంట్గా ఉంటుంది, అందుకే నేను మీకు యాడ్ చేశాను. సో జస్ట్ లుక్ ఎట్ ఇట్. అది ఫస్ట్ చూసారు కదా, అది ఫస్ట్ వన్, ఇది సెకండ్. అండ్ లెఫ్ట్ సైడ్కి ఇంకొకటి, మొత్తం 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడి నుంచి చూస్తుంటే అయితే ఇంత వాటర్ ఎక్కడి నుంచి వస్తుందా అని అనిపించింది. సో దిస్ ఇస్ 1 shot వీడియో అని చెప్తాను, నేనే మధ్య మధ్యలో ఇంకా కట్ చేశాను. దిస్ ఇస్ డన్ బై మై బ్రదర్. జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఇట్స్ సో బ్యూటిఫుల్. తను కాబట్టి అంత ఫాస్ట్గా దిగుతున్నాడు. మేమైతే అడుగులో అడిగేసుకుంటూ వెళ్తున్నాం అనమాట, చాలా స్లోగా వెళ్తున్నాము. సో నేను మళ్ళీ లొకేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను కలుస్తాను. అంటిల్ దెన్ జస్ట్ ఎంజాయ్ ఇట్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. కరెక్ట్ వాటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కింద స్టోన్స్ అనేవి చాలా స్లిప్పరీగా ఉంటాయి. అలానే మా తమ్ముడు కూడా స్లిప్ అయ్యాడు, పడ్డాడు.
తనకైతే ఏం తగలలేదు. యునో దట్స్ ఆల్ ఫర్ గుడ్ అనుకున్నాం ఇంకా. బట్ యునో అది కూడా క్యాప్చర్ అయ్యింది మన వీడియోలో. సో మీరే చూస్తారు ఒక ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 to 2 minutes. చెప్పాను కదా స్లిప్ అయ్యాడని. సో దట్స్ వాట్ హ్యాపెండ్. అండ్ యూనో స్లిప్ అయిన వెంటనే కెమెరా వెళ్ళిపోయి యూనో ఆ వాటర్ ఫాల్స్లో వెళ్ళిపోతుంది అనమాట. బట్ పట్టుకున్నాడు. దట్స్ ఓకే, వెళ్ళలేదు. అండ్ ఫైనలీ హీ గాట్ దేర్. ఆ పైనుంచి కిందకి దిగినందుకు వీఆర్ సో సాటిస్ఫైడ్. చాలా బాగుంది. మీకు వాటర్ ఫాల్స్ పడుతుంటే యూనో సీ దట్ కలర్, ఆ వైట్ అండ్ ఆ సౌండ్ అయితే ఇట్స్ ఆసమ్. నేను అందుకే మధ్య మధ్యలో మీకు సౌండ్స్ యాడ్ చేశాను సో దట్ యూ కెన్ ఫీల్ వాట్ ఈస్ దేర్ అని. సో మీకైతే వీలైతే ఖచ్చితంగా విజిట్. సో అక్కడైతే మేము హ్యాపీగా ఒక 1.5 hours అగైన్ బాగా ఎంజాయ్ చేసాము. అక్కడే కూర్చొని చాలాసేపు స్పెండ్ చేసాం. అండ్ వీఆర్ బ్యాక్ టు అరకు అగైన్. సో వీఆర్ క్రాసింగ్ ద ఒడిశా బార్డర్ అండ్ గెటింగ్ ఇన్ టు ఏపీ ఐ కెన్ సే. అండ్ ఇక్కడ చూసారా మీకు టెంట్స్ కనిపిస్తున్నాయి. మొత్తం అరకు అంతా అలానే ఉందండి. కంప్లీట్లీ దీస్ టైప్ ఆఫ్ టెంట్స్ టు స్టే లైక్ నైట్ స్టేస్ అన్నిటికి మొత్తం ఇవే ఉన్నాయి. దీని తర్వాత వి థాట్ ఆఫ్ గోయింగ్ టు కాఫీ ఎస్టేట్. సో మీరు అక్కడ చూసారు మొత్తం కాఫీ బీన్స్ అనమాట. సో ఆ ఎస్టేట్స్ లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ప్రెజెంట్ దే ఆర్ నాట్ అలౌవింగ్ బికాస్ ఆఫ్ కోవిడ్. సో వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేసాము. అక్కడ నుంచి వి స్టార్టెడ్ బ్యాక్ యునో టు హౌస్. వెనకలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగాము. అది కూడా నేను మీకు చూపించేస్తాను. సో దిస్ ఈస్ ద వ్యూ పాయింట్ ఇన్ ద ఈవినింగ్ లైక్ రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు. వ్యూ పాయింట్స్ అన్నిటి దగ్గర కూడా యూ విల్ గెట్ సమ్ ఆఫ్ ది అదర్ ఫుడ్. అగైన్ కబాబ్స్ ఇవి ఎక్కువ అండి కబాబ్స్ అనేవి, లేదంటే కార్న్ ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది యునో స్నిప్పెట్స్ వేర్ we are enjoying the nature. So that's the day very well spent. One of the goodest memories. యాక్చువల్లీ ఆ రోజు నైట్కే లంబసింగి నైట్ స్టే వెళ్ళిపోయి మార్నింగ్ లంబసింగి చూసొద్దాం అనుకున్నాం. బట్ వీ ఆర్ సో టైర్డ్, హెడేక్ వచ్చేసింది ఇంకా. అంటే ముందు పెళ్ళి అంతా చాలా టైర్డ్ అయిపోయాం. సో వీ డెంట్ మేక్ ఇట్. So I think you liked the video. If you liked it, please like, share and subscribe to our channel What's Happening Today. As I always say, I'll be back with more videos. Until next time, bye bye, take care.